నమస్తే అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి జూనియర్ అసోసియేట్ పోస్టులు 6589 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ 6589 పోస్టుల్లో 5180 పోస్టులు రెగ్యులర్ మరియు 1409 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం కూడా కలిపి 6589 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి, ఆఫ్లైన్ మోడ్ అన్నటువంటిది లేదు. మరి అప్లై చేసేటువంటి ఆన్లైన్ యొక్క వెబ్సైట్ ఏంటి, మనం ఎక్కడ చేయాలి అని మనం కనుక చూడగలిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వెబ్సైట్కి మనం అప్లై చేయాలి. https://bank.sbii/web లేదా కెరీర్స్ అని ఈ వెబ్సైట్ను మనం ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషను ఎప్పటి నుండి జారీ చేశారు, లాస్ట్ డేట్ ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ప్రారంభ తేదీ 6/8/2025 నుండి ప్రారంభమై చివరి తేదీ 26/8/2025 తారీఖు వరకు ఉంది అన్నమాట. ఈ పోస్టులకు అర్హత ఏం కలిగి ఉండాలి అని కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అభ్యర్థులు అన్నటువంటి వారు డిగ్రీ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ పోస్టులకు అర్హుడే. ఈ వీడియో చూసినటువంటి మీరు డిగ్రీ చేసినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎందరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఓ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. అర్హత డిగ్రీ, ఈ సంవత్సరం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ విషయం మనం చూసినట్లయితే మినిమం ఏజ్ 20 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 28 సంవత్సరాల వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వారి ప్రకారంగా ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, విడోస్కి అండ్ మరి మిగిలినటువంటి వారందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వారికి ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి ఏంటి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ మరి ఈడబ్ల్యూఎస్ వారు 750 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి ఎలాంటి ఫీజు ఇందులో మెన్షన్ చేయలేదు, వారు ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ ఫీజు మనం ఏ విధంగా కట్టాలి అని కనుక మనం చూసినట్లయితే ఈ ఫీజు అన్నటువంటిది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ కలిగినటువంటి అభ్యర్థులు మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజును మనం అప్లై చేయవలసి ఉంటుంది, ఈ ఫీజు కట్టవలసి ఉంటుందన్నమాట. మరి జీతభత్యాలు ఎంత ఉన్నాయి ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు జీతభత్యాలు అనేటువంటిది ప్రారంభ వేతనం 26,730 రూపాయల నుండి ఈ యొక్క వేతనం అన్నటువంటిది ఉంటుందన్నమాట. అదే మహాపట్నంలో, ముంబై వంటి మెట్రో నగరాల్లో వారికి జీతం ఎంతగా పరిగణిస్తారంటే 46,000 రూపాయలు జీతం వారికి పరిగణించడం జరుగుతుందన్నమాట. మరి డిఏ, హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్లు, మెడికల్, పింఛను, పిఎఫ్
తదితర చెల్లింపులతో పాటు ఇతర సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఎంపిక ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ అన్నటువంటిది ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2025న పెట్టొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో మరి మనం చూసినట్లయితే అర్థమెటిక్స్, రీజనింగు, క్వాంటిటేటివ్, మరి అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీషు, ఈ సబ్జెక్టులు మనకి 4 భాగాలుగా ఉంటాయి. ప్రతి ఒక్క భాగంలో కూడా అభ్యర్థి పాస్ అవ్వాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో పాస్ అవ్వాలి, అర్థమెటిక్ రీజనింగ్లో పాస్ అవ్వాలి, మరి మెంటల్ అబిలిటీలో పాస్ అవ్వాలి. ప్రతి సబ్జెక్టులో కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ మెయిన్ ఎగ్జామ్స్ అన్నటువంటిది నవంబరు 2025న కండక్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. నవంబర్ నెలలో మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. మరి లోకల్ లాంగ్వేజీ మరి ఆధారంగా 10th క్లాసు లేదా ఇంటర్మీడియట్ తరగతి భాషలో చదివిన వారు ఈ యొక్క పరీక్ష దాంట్లో అన్నటువంటిది వారికి దాని నుండి రావడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా డౌట్లు కానీ, సందేహాలు కానీ, అభిప్రాయాలు కానీ వచ్చినప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి ఏంటి అన్నటువంటి చూసినట్లయితే, వీటిని కూలంకషంగా తెలియచేయడానికి ఎస్బీఐ బ్యాంక్ వారు ఒక హెల్ప్ లైన్ నెంబర్ను మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ వచ్చిన తర్వాత 022820820-427 ఈ యొక్క నెంబర్కు కాల్ చేసి అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఎలాంటి సందేహాలు కానీ, వారి యొక్క అభిప్రాయాలు కానీ, వారికి ఉన్నటువంటి సమస్యలను ఈ యొక్క హెల్ప్ లైన్ ద్వారా మనం వారికి ఫోన్ చేసినట్లయితే వారు మనకు సహాయం చేయడానికి ఉన్నారు. మనం ఫోన్ చేసేటువంటి సమయం కూడా వర్కింగ్ అవర్స్లో మాత్రమే కాల్ చేయవలసి ఉంటుంది. అది ఎప్పటి నుండి అని మనం చూసినట్లయితే ఉదయం పూట 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల మనం ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ వారికి ఫోన్ చేసి మనకు అభిప్రాయాలు తెలియచేయవచ్చు. లేదు మనకి ఏదన్నా డౌట్లు ఉన్నా కానీ వాటిని వారి ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే ఈ పోస్టులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అన్నటువంటిది చూడగలిగినట్లయితే, ఎస్బీఐ బ్యాంక్ వారు ఈ యొక్క జూనియర్ అసెస్మెంట్ పోస్టులు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాలలో వారు పనిచేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత వారిని నియమించినటువంటి ప్రాంతాలు మరి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మరి వారు ఏ స్టేట్లో నియమించినప్పుడు కూడా అక్కడ అభ్యర్థులు అన్నటువంటిది వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి అభ్యర్థులు అన్నటువంటి వారు దరఖాస్తు చేసుకున్నటువంటి రాష్ట్ర భాషపై అభ్యర్థికి చదవటము, రాయటము, మాట్లాడటము, అర్థం చేసుకోవటం వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో వారు జాబ్ చేయవలసి ఉంటుంది కాబట్టి భాష మీద పటుత్వం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. ఈ వీడియోని చూస్తున్న మీరు మరి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని తెలియచేస్తున్నాను. మొత్తంగా మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేషన్ పోస్టులు మొత్తం 6589 పోస్టులు ఉన్నాయి కనుక
ఈ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మరి వారి యొక్క జీవితాలు భవిష్యత్ బంగారు బాటకు వేసుకున్నటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా దీనిని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.